నేను ఇక్కడికి రాకూడదని ఆ రోజే చెప్పాను కదా. ఎందుకు మీరు ఇక్కడికి వస్తున్నారు? రాను రాను మీరు చేసేది ఏది సవ్యంగా ఉండడం లేదు. ముందు లోపలికి రండి, రండి. నేనంటే వీడేంటి ఇలా కూర్చున్నాడు? రేయ్, ఏంట్రా శోకదేవతలా కూర్చున్నావు? సంజయ్ తీసుకుని అలా షికారికి వెళ్ళి రావచ్చు కదా. ఎక్కడికి వెళ్ళినా ఏం ప్రయోజనం నాన్న? వాళ్ళ అమ్మ నాన్న ఇంకా ఒప్పుకోలేదుగా. ఇలా చూడండి నాన్న, సంజయ్ వాళ్ళ అమ్మా నాన్నల అనుమతి లేకుండా నేను తన్ని పెళ్లి చేసుకున్నానా. నా కొడుకు అనిపించావురా. రేయ్, ఒరే మూర్తి, నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉందిరా. ప్రేమించిన పిల్లని వాళ్ళ అమ్మా నాన్నల సమ్మతం లేకుండా పెళ్లి చేసుకోనని పట్టుదలతో ఉన్నావు చూడు, నువ్వు గ్రేట్ రా. మరి వాళ్ళ అమ్మా నాన్న ఇష్టపూర్వకంగా పెళ్లి చేస్తేనే కదా ఆస్తి మొత్తం వీడి పేరుకొచ్చేది. అవునమ్మా, నేను తొందరపడి తనని పెళ్లి చేసుకున్నాక వాళ్ళ సంజయ్కి చిల్లి గవ్వ కూడా ఇవ్వకపోతే తర్వాత నేనే కదా తనకి జీవితాంతో తిండి పెట్టాలి. అందుకే సంజయ్ని వాళ్ళ అమ్మా నాన్నల అనుమతితో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మిమ్మల్ని ఎవ్వరూ బాగు చేయలేరురా. సరే, అది వదిలేయండి. మీరే పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. సంధ్య వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి వాళ్ళని ఒప్పించిందా లేదా? తెలీదమ్మా. నువ్విలాగే ఊరుకుంటే సంజయ్కి నీకు ఈ జన్మలో పెళ్ళవదురా. ఎందుకు? మనమే అమ్మాయి దగ్గరికి వెళ్ళి పరిస్థితి ఏంటో అడిగితే పోలా? ఆ అమ్మాయి ద్వారా పెళ్లికి ఏం చేయాలో అది చేస్తే సరిపోతుంది. నువ్వేమంటావరా? కరెక్టే నాన్నా. సరేరా, వెళ్ళి మాట్లాడదా. పదవే. అమ్మా సంధ్య, మీ అమ్మా నాన్నలు ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరిగేలా కనిపిస్తోంది. మీ అమ్మా నాన్నలతో మాట్లాడావా? లేదా ఆంటీ. ఇలా చూడమ్మా, నీకు సంకోచంగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెళ్లి విషయం మాట్లాడి వాళ్ళని ఒప్పించమంటావా? అవును సంధ్య. అది సంధ్య, నాన్న మీ ఇంటికి వెళ్ళి పద్ధతిగా పిల్లల్ని అడిగినట్టు ఉంటుంది, అలాగే మీ స్థితిగతులు తెలుసుకున్నట్టు ఉంటుంది. అందుకే నాన్న మలేషియా వెళ్తానంటున్నారు. నా మీద ఇంకా నమ్మకం కలగలేదా? అది కాదు. అందుకే మలేషియాకి వెళ్ళి మేము నిజంగానే ధనవంతులమా లేక అబద్ధం చెప్తున్నామని తెలుసుకోవాలనుకుంటున్నారు. అయ్యో, అంతేగా? సంధ్య, అదేదో ఓపెన్ గా చెప్పొచ్చు కదా. ఎందుకురా సంధ్య బాధపడేలా మాట్లాడతావు? నీకెప్పుడు ఎలా మాట్లాడాలో తెలీదు. వాడి మాటలు పట్టించుకోకు. నువ్వు అనుకున్నట్టుగా మీ విషయం తెలుసుకోవడానికి నేను మలేషియా వెళ్ళటం లేదు. మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి అనునయంగా మాట్లాడి పెళ్లికి ఒప్పించడానికే వెళుతున్నాను. వద్దంకుల్, మీరు అక్కడికి వెళ్ళి అవమాన పాలైతే సమస్య ఇంకా పెద్దదవుతుంది. మీరేం బాధపడకండి, నేను వాళ్ళని ఎలాగైనా ఈ పెళ్లికి ఒప్పిస్తాను. నాకు కాస్త టైం ఇవ్వండి. సరే, నువ్వు టైం తీసుకో, కానీ ఏదోలా అనుకున్న తేదీకి పెళ్లి జరిగేలా ఏర్పాటు చేయి. మాకది చాలమ్మా. ఏమండి, సంధ్య వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి ఒప్పిస్తుందని నాకు నమ్మకం ఉంది. రండి వెళదాం. రే రారా. వస్తాను సంధ్య. బంగ్లాకి వచ్చిన దగ్గర నుంచి చెల్లెల గురించి ఏ విషయమో తెలుసుకోలేకపోయాను. ఏం చేసి మాధవి దగ్గర నుంచి ఆ నిజాన్ని కక్కించడం